Hi friends, welcome to Digital Telugu Text Premiere Pro CC next lesson ki స్వాగతం. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో వీడియో ట్రాన్సాక్షన్ గురించి చూసాము. ఈ వీడియోలో కూడా మనం ఆ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి కొన్ని టైటిల్స్ కి ఎలా యానిమేషన్ ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, టైటిల్ ఎలా క్రియేట్ చేయాలి, మేబీ CS6 యూజ్ చేసే వాళ్ళకి ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది. కానీ 2018, 19, 20 యూజ్ చేసే వాళ్ళకి ఇక్కడ మనకి ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ లెజెసీ టైటిల్ అనేది మీరు క్రియేట్ చేయాలి. ఓకే, ప్రజెంట్ ఈ రెజల్యూషన్ మీద ఓకే అంటే నేను తీసుకున్న ఇమేజ్ అది బ్యాక్గ్రౌండ్, వీడియో కాదు బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనం ఒక టైటిల్ అనేది క్రియేట్ చేద్దాం. అంటే ఇంపాక్ట్ తీసుకున్నా అది కొంచెం ఫాంట్ బాగుంటుంది. ఓకే, సైజ్ అనేది ఫాంట్ సైజ్ కొద్దిగా తగ్గిద్దాం. దీన్ని సెంటర్ చేయడానికి ఇక్కడ మనం ఇక్కడ చూడండి, సెంటర్ హారిజాంటల్లీ వర్టికల్లీ రెండు ఉంటాయి. మీరు జస్ట్ ఇంకా క్లోజ్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ ప్యానల్ అది ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ యాడ్ అయింది టైటిల్. దెన్ టైటిల్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఈ ఎఫెక్ట్స్ ప్యానల్లో వీడియో ట్రాన్సాక్షన్స్ నుంచి మీరు ఎనీ మోషన్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రజెంట్ నేను స్లైడ్ అన్నీ ఒక 4-5 మనం ఇందులో అచ్చంగా ట్రాన్సాక్షన్స్తో టైటిల్స్కి ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ బ్యాండ్ స్లైడ్ అనేది నేను యూజ్ చేశాను. దీన్ని కొంచెం మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. చూడండి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, చూడండి కొంచెం మనకి వల్గారిటీగా ఉంది. ఎందుకు ఉంది అంటే దీన్ని కొంచెం మనం మోడిఫికేషన్ చేయాలి. ఇక్కడ కస్టమ్ బాండ్ స్లైడ్ సెట్టింగ్స్ అని ఉంటాయి, ఇవి మనం 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకొని ఓకే అనాలి. ఇక్కడ కూడా సేమ్ అదే కస్టమైజ్లోకి వెళ్ళి 2 దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్ళి 2 పెట్టుకొని ఓకే. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మీకు అది. దీనికి ఫస్ట్ దానికి మనం రివర్స్ ఒకదానికి రివర్స్ అప్లై చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా అది ఫస్ట్ దానికి రివర్స్ అప్లై చేయండి, నో ప్రాబ్లం. చూడండి ఇది స్లోగా పోవాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, దాన్ని నేను సైజ్ అనేది తగ్గించాలి. ఓకే, సైజ్ అనేది ఓకే. దీని లెంత్ కూడా మనం ఎంత అవసరం లేదు అసలు. చాలా వరకు తగ్గిద్దాం. బ్యాక్గ్రౌండ్ లెంత్ కూడా మీకు, ఎందుకంటే టైటిల్స్ ఎప్పుడు కూడా కొంచెం చూడటానికి బాగుండాలి. అలానే దీన్ని కూడా కొద్దిగా తగ్గిద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి, మీకు
అర్థమవుతుంది. ఇది ఆ టైటిల్కి వచ్చేసరికి దానికి ఆపోజిట్లో రివర్స్లో ఇది రివర్స్ పెట్టేసాం, ఇది రివర్స్ ఒక ఆఫ్ చేసాం. ఇది ఎలా అయితే టైటిల్స్ అనేవి ఇది సేమ్ మనం ఇదే టైటిల్ ఇక్కడ నుంచి అలా ఇదొక ఎఫెక్ట్. ఓకే, ఒకసారి దాన్ని మళ్ళీ నేను క్లోజ్ చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుందాం. దీని సైజు కొద్దిగా మీరు ఇది ఒక బ్యాక్గ్రౌండ్ టైటిల్ సేమ్ అదే టైటిల్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి మీరు ఎనీ వైప్ ఇక్కడ బ్యాండ్ వైప్ అనేది ఒకటి తీసుకుంది, దాన్ని తీసుకున్నాం. ఓకే, అప్లై అయిపోయింది, దానికి కూడా అప్లై అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ చూడండి, దీన్ని కస్టమైజ్ చేయండి. కస్టమైజ్ చేసి ఇది కూడా సేమ్ మనకు ఒకటి కావాలా రెండు కావాలా అది మన ఇష్టం. సేమ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేయండి. ఇది 2 సెలెక్ట్ చేసి ఫస్ట్ దానికి రివర్స్ ఇవ్వండి, రివర్స్ అనేది ఆన్ చేయండి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, సేమ్ అదే టైప్లో మనకి మనం స్లైడ్ ఎట్లయితే ఇది ఇక్కడ ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ మీరు యూజ్ చేసి నేను ఇది క్లియర్ చేస్తున్నాను, ఇది కూడా క్లియర్ చేస్తున్నాను. ఇంకొక ఇక్కడ బ్యాన్ డోర్స్ అని ఉంది, అది అప్లై చేద్దాం. ఓకే, ఇది ఒకసారి అసలు ఎట్లా ఉందనేది చూద్దాం మీకు. ఇది ఫస్ట్ దానికి మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని రివర్స్ అనేది ఒకటి ఆఫ్ చేసి దీన్ని కొంచెం సైజ్ అనేది ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది దాన్ని కొద్దిగా తగ్గిద్దాం. మనం పెంచినా కూడా నో ప్రాబ్లం. ఇది మనం క్రియేటివిటీ సేమ్ దీనికి కూడా మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ దీన్ని కొంచెం మనం బోర్డర్ విడ్త్ అనేది పెంచితే చాలా ఆటోమేటిక్గా అది కూడా మీకు సేమ్ మనకు ఫస్ట్ ఎలా అయితే వచ్చిందో అలానే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మనం టైటిల్స్ క్రియేట్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. మీరు ఎనీ ట్రాన్సాక్షన్ మీరు ఏది తీసుకున్నా కూడా వీటిల్లో ఎనీ పిన్విల్ కానీ రేడియల్ వైప్ కానీ కొన్ని ఇమేజెస్కి వర్కౌట్ అవుతాయి, కొన్ని మనకి వీటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. వీటిని ఒకసారి నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు పేజ్ టర్న్ అనేది ఒక్కసారి చూద్దాం, దీనికి అప్లై చేద్దాం. సేమ్ ఈ కార్నర్ కూడా అప్లై చేయండి. ఆ యాంగిల్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు డ్యూరేషను షో యాక్చువల్ సోర్స్ రివర్స్ ఒకటి రివర్స్ అనేది కంపల్సరీ ఆన్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా ఎక్సలెంట్. కొంచెం మ్యూజిక్ ఆన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ మంచిగా పెట్టుకుంటే టైటిల్స్ మనం మన ఓన్గా మనకు నచ్చినట్లుగా మనకి ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెట్లోకి వెళితే మనం ఇంత లేకుండా సింపుల్గా కూడా మనకి కొన్ని ఉంటాయి. బట్ ఏంటంటే
మనం ఓన్గా కొన్నిటికి తయారు చేసుకుంటే అసలు మీకు ఈ ప్రీమియర్ ప్రోలో మంచి ఎప్పుడు కూడా టైటిల్స్ అనేవి మనమే క్రియేట్ చేసుకోవాలి. నెట్లో డౌన్లోడ్ చేసుకొని వాటికి ఇచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒకసారి చూద్దాం. క్యాన్సల్. ఇక్కడ మనకి బోర్డర్ విడ్త్ కొంచెం పెంచుతున్నాను. అదే దీనికి కూడా మనం బోర్డర్ విడ్త్ అనేది కొద్దిగా పెంచాను. చూడండి, ఇది లేదు ఈ కార్నర్ ఒక ట్రాన్సాక్షన్, ఆ సైడ్ ఒక ట్రాన్సాక్షన్ కూడా మీరు వేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి మనం చూద్దాం. ఒకటి ఇదన్నా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని చెక్ చేయండి. ఈ బోర్డర్ విడ్త్ అనేది కొంచెం పెంచుకోండి. ఒకటి రివర్స్లో పెట్టండి. ఫస్ట్ది, లాస్ట్ది యాజ్ ఇట్ ఈజ్గా మీరు దీనికి కూడా మీరు బోర్డర్ అనేది కొద్దిగా పెంచితే సేమ్ అదేలాగా మనకు ఆ ఎఫెక్ట్ వస్తుంది. అదే ఈ టైప్ ఆఫ్ మనం ఎఫెక్ట్స్ అనేవి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. బోర్డర్స్ మీకు బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా డిసాల్వ్స్ ఈ ఇంకా మనకి మేబీ ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు నెట్లో కొన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, అవి నేను చూపిస్తాను మీకు. ఓకే, అవి నెక్స్ట్ వీడియోలో అవి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, ఇలా మీరు ప్రతి యొక్క ట్రాన్సాక్షన్ యూజ్ చేసి మనం ప్రతి దానికి మనం ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చూద్దాం. ఈ క్రాస్ జూమ్ అనేది ఒకటి చూద్దాం. ఇవన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాపే. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ టైం అనేది దీని టైం పెంచుకోవటము తగ్గించుకోవటము ఇక్కడ మీకు తెలుస్తుంది ఆ జూమ్ అనేది. ఓకే, అది ఎంతవరకు కావాలనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్. ఇలాంటి టైటిల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని సైజ్ తగ్గించాలన్నా కూడా మీరు సైజ్ తగ్గించుకోవచ్చు. డబుల్ క్లిక్ చేయాలి అయితే. ఓకే, మీరు ఏ కార్నర్లో పెట్టుకోవాలంటే ఆ కార్నర్లో పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు అది ఇలా మనకి మేబీ ఎఫెక్ట్స్ అనేవి మన షార్ట్ ఫిల్మ్ కానీ మన వీడియోకి కానీ నీట్గా ట్రాన్స్లేషన్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.